బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ లక్ష్మణ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. భవిష్యత్తు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీ ఎలా ఉండబోతుంది? విధానసభ జరిగినటువంటి ఎన్నికల్లో ఒక చరిత్రాత్మక గెలుపు బీజేపీ ఏదైతే సాధించిందో, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనించారు. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో కూడా జరిగేటువంటి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి ఇద్దరు కూడా మజ్లిస్కు బరిపరిచి పోటించి తప్పుకున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఒకవైపు రజాకార్ పాలనకు ఆనాడు నిజాం సర్కార్ ఏ రకంగా మరి పాటుపడ్డదో దానికి వత్తాసు పలికినటువంటి కాంగ్రెస్కు ఇవాళ బీఆర్ఎస్ కూడా తోడవుతున్నది. ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ఏదైతే ఇవాళ అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమము, అవినీతి రహిత పాలన కొనసాగుతుందో ఆ తరహా పాలన బీజేపీ తెలంగాణలో కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వారికి విశ్వాసం కల్పిస్తాం. త్వరలో సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కైనాయి. అందుకే బీఆర్ఎస్ పోటీకి బరిలోకి దించకుండానే బీజేపీకి మద్దతు ఇచ్చింది. చీకటి ఒప్పందంలో భాగమే ఈ రెండు పార్టీలు అంటారు. ఎట్లా చూస్తుంది? చీకటి ఒప్పందం ఏంటో మన చెన్నైలో తేలిపోయింది. ఇవాళ హైదరాబాద్, తెలంగాణలో ముఖం చాటేసిన మరి స్టాలిన్ ముసుగులో ఇద్దరు ఏ రకంగా కేటీఆర్, రేవంత్ రెడ్డి వేదిక పంచుకున్నారో మొత్తం తెలంగాణ సమాజం గమనించి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది సార్? గతంలో జిహెచ్ఎంసీ 4 కాస్త 44 తీసుకొచ్చినప్పుడు బీజేపీ, రేపటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది? లోకల్ బాడీ ఎన్నికలు ఉండబోతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా రేపడం ఖాయం. ఖచ్చితంగా ఈ మజ్లిసు, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రను భగ్నం చేస్తారు. ప్రజలు ఇవాళ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు హైదరాబాద్కే జరుగుతుందో అక్కడ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మజ్లిస్ గెలిపించడానికి బరి నుంచి తప్పుకున్నారంటే బీఆర్ఎస్కు సంఖ్యాబలం ఉన్నప్పుడు బరిలో లేదంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చివరి ఒక మాట, డీలిమిటేషన్ మీద ఇవాళ కోదండరాంతో ఆధ్వర్యంలో కొంతమంది భేటీ కాబోతున్నారు. ఈ డీలిమిటేషన్ను ఎట్లా చూస్తారు? దక్షిణ భారత్ను అణిచివేయడానికి బీజేపీ తీసుకొస్తుంది డీలిమిటేషన్ అంటారు. ఎట్లా చూస్తారు? డీలిమిటేషన్ అనేది ఒక సాకు మాత్రమే. బీజేపీ దక్షిణాదిన కూడా తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఉన్నది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో కూడా ఖచ్చితంగా అధికారులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీని ఎదుర్కోవడానికి ఒక వేదిక మీదకి ఇవన్నీ పార్టీలు కూడా ఆ కుట్రపూరితంగా ఒకటైనప్పటికీ ప్రజలు మాత్రం దక్షిణాదిలో మా వైపు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎంపీ లక్ష్మణ్ క్లియర్గా చెప్తా ఉన్నారు. డీలిమిటేషన్కి సంబంధించి ఇది కేవలం కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఆరోపణనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఏం లేదు. దక్షిణ భారత్ను కూడా అభివృద్ధి చేస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక రానున్నటువంటి రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బీజేపీ గ్రిప్పును సాధించబోతుంది, పట్టును సాధించబోతుంది అంటూ బీజేపీ సీనియర్ నాయకులు ఎంపీ లక్ష్మణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.